बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। सदक़ल्लाह। नाज़रीन, मैं हूं मेरा अमरीन। एबी न्यूज़ की एक्सप्रेस बुलेटिन में आप सबका तहे दिल से इस्तक़बाल करती हूं। करीमनगर 44 डिवीजन कारपोरेटर फायर ब्रांड मार्शल एमपी बंडी संजय पर फायर। करीमनगर एमपी बंडी संजय ने 3 रोज कबल हिंदू एकता यात्रा से मुखातिब करते हुए मुतनाज़िया बयान दिया था, जिसमें उन्होंने तेलंगाना के मस्जिदों को ढाने की बात की और कहा कि अगर तेलंगाना में बीजेपी की हुकूमत बनती है तो वो तेलंगाना से उर्दू जबान का खात्मा कर देंगे, जिस पर करीमनगर 44 डिवीजन कारपोरेटर मार्शल ने बरहमी का इजहार करते हुए कहा कि एमपी बंडी संजय गोश्तखोर है और वो खुद हिंदू मजहब के रसूमात अदा नहीं करते तो वह किस तरह अपने आप को हिंदुओं का मसीहा कहते हैं, और कहा कि वो सिर्फ हिंदू मजहब का नाम इस्तेमाल करते हुए करीमनगर के पुरअमन माहौल को ख़राब ना करे। करीमनगर की अवाम गंगा जमनी तहजीब की एक मिसाल है और वाज़े किया कि मसाजिद अल्लाह का घर और इबादतगाह है। मजीद उन्होंने कहा कि बंडी संजय अपने मुतनाज़िया बयानात से अवाम को उकसाने और नफरत का माहौल पैदा करने से बाज आ जाएं। मार्शल ने करीमनगर पुलिस से मुतालिबा किया कि एमपी बंडी संजय पर कानूनी कार्रवाई की जाए और साथ ही इज्जत माप चीफ मिनिस्टर एमपी बंडी संजय को तेलंगाना बदर कर दें। तेलंगाना का तुगलक అసలు హిందూ యాత్రలో అతను కొంచెం మతిస్థిమితం లేకుండా మాట్లాడడం జరిగింది. యువతని ఉద్దేశించి ఏ రాజకీయ నాయకుడైనా యువతకు మంచి సందేశాలు ఇవ్వాలి. నువ్వు హిందూ యాత్ర వ్యక్తులు అది వచ్చిన యువతకు నువ్వు ఏమని సందేశం ఇవ్వాలి? మీరు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. మీరు అందరూ మంచి హోదాలో ఉంటే నేను చూడదగ్గ పొజిషన్లో ఉంటాను, నేను ఒక రాష్ట్ర అధ్యక్షుని అని చెప్పాలి. కానీ నువ్వు మతాన్ని సృష్టించగొట్టి మత కళలను సృష్టించాలనుకుంటే కరీంనగర్లో అది నడవది. నువ్వు ఒక సినిమా తీయాలని చూసినావు, బైసా సినిమా తీయాలని చూసినావు, కానీ కరీంనగర్లో బైసా నడవది. ఇక్కడ కరీంనగర్ ముస్లిం ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మేమందరం కలిసి మంచిగా ఉంటాం, హిందూ ముస్లిం బాయ్ లాగానే ఉంటాం. కరీంనగర్లో మంచి వాతావరణం ఉన్నది, లా అండ్ ఆర్డర్. మా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన వాతావరణం ఉన్నది కరీంనగర్. నువ్వు ఎంత సినిమా తీయాలనుకున్నా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అది ఇప్పటికీ నువ్వు ఇన్ని వ్యాఖ్యలు చేసినావు. అయినా నిన్న శుక్రవారం నాడు కరీంనగర్ ముస్లింస్ మస్జిద్లో పోయి ఏమని ప్రార్థన చేసారు తెలుసా? మా బండి సంజయ్కి మంచి జ్ఞానం రావాలి, మంచి బుద్ధి రావాలనే చేసిరు, కానీ గొడవలు పెట్టుకొని నేను ఇవ్వలకు ఉద్దేశం లేదు. నీకు అంతా అసౌద్దీన్ ఓవైసీకి కరీంనగర్ హిందూ యాత్ర నుంచి సవాల్ చేయాలని ఉద్దేశం ఉంటే నువ్వు హైదరాబాద్లో చేయి, దారుసలంలో చేయి. ఎంఐఎం పార్టీని తిట్టిపోయి ఎంఐఎం పార్టీని టార్గెట్ చేయక నువ్వు ముస్లింస్ టార్గెట్ చేస్తుంది అంటే ఎంఐఎం పార్టీ ఇస్లాం ఒక్కొందేనా? ఎంఐఎం వేరు, ఇస్లాం వేరు, ముస్లింస్ వేరు. నువ్వు ఎంఐఎం పార్టీ టార్గెట్ చేయాలనుకుంటే అసౌద్దీన్ ఓవైసీకి టార్గెట్ చేయి. పోయి దారుసలంలో కూర్చోబెట్టి అను మసీదులు అసౌద్దీన్ ఓవైసీ కట్టించిందా? ఇస్లాం అసౌద్దీన్ ఓవైసీ సృష్టించిందా? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటుంది ఇస్లాం. అసలు నీకు మసీదుల గురించి ఏం తెలుసు? దర్గాల గురించి ఏం తెలుసు? మసీదులో శవాలు ఉంటాయా? మసీదు 7 కోట్ల వరుస వెంకట స్వామికి ఒక పొద్దు ఉంటారు, ఆదివారం సూర్యునికి ఒక పొద్దు ఉంటారు. నువ్వు ఏ రోజు ఒక పొద్దు ఉన్నావు? నువ్వు హిందువు ఎట్లా అవుతావు చెప్పు? నువ్వు హిందువు ఎట్లా అవుతావు? నువ్వు ఏ రోజు ఒక పొద్దున్నావు? నీకు పొద్దున వెళ్తే మాంసం ముద్ద లోపడి ఉంది, నువ్వు హిందువా? నువ్వు హిందువు ఎట్లా అవుతావు? పోయి పొద్దున పోయి గుళ్ళ పోయి 5 నిమిషాలు మొత్తం వెళ్ళిపోతావు. నువ్వు ఏ రోజు నువ్వు ఏ వారం ఒక పొద్దు ఉంటున్నావు? నువ్వు హిందువుల గురించి మాట్లాడే ధర్మం ఎక్కడిది? నువ్వు హిందూ ధర్మకర్తనట, ఈయన హిందువును కాపాడుతాడట. ఇక కరీంనగర్ చేసి పీకిండట 3 సంవత్సరాలు ఈయన సీఎం అవుతాడట. 10 సీట్లు రావు. నువ్వు అన్ని మర్చిపో. కరీంనగర్ మంచి వాతావరణం ఉన్నది, కరీంనగర్ రెచ్చగొట్టాలని చూడకు. కరీంనగర్ ఎంత రెచ్చగొట్టినా కూడా మా ముస్లిం ప్రజలు, మా ముస్లిం మిత్రులు ఇలా రెచ్చిపోరు. నీ మేలే కోరుకుంటారు, నువ్వు డెవలప్ చేయాలని కోరుకుంటారు, నీకు జ్ఞానం పెరగాలని కోరుకుంటారు. చూపిస్తాను నువ్వు ఎక్కడ ధర్మం చేసినావు. నీ ధర్మం మాకు తెలుసా? నువ్వు రజాకర్ ఫైల్స్ ఇస్తున్నావు, నీ మీద ఫైల్స్ ఇస్తున్నావు. బండి సంజయ్ ఫైల్స్ అతి త్వరలో రిలీజ్ అవుతుంది. దా మస్జిద్లలో పోదాం, చూపిస్తారా? నా ఎంబడి తీసుకోపోతా. మస్జిద్లలో ఏం వెళ్తాయి? మస్జిద్లో ఓన్లీ ప్రార్థన మందిరం ఉంటుంది, దర్గాలు వేరే, మస్జిదులు వేరే. నువ్వు ఇస్లాంని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? పోయి ఇప్పటికి చెప్తున్నావు, నువ్వు మదర్సాలు తీసేస్తా ఉంటున్నావు. సెంట్రల్ నుంచి మదర్సాలకు ఫండ్ ఎట్లా వస్తుంది? మరి వచ్చే ఫండ్ ఆపుతావా? నీకు ఆపే శక్తి ఉందా? నువ్వు హిందూ ఎట్లా అవుతావు? పోయి సోమవారం ఏ దేవుని మొత్తమే